రీసెంట్‌గా హిందీలో 'రామాయణం' సినిమా తీస్తున్నారు కదా! సో, దాని నుంచి ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే బయటకొచ్చింది. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం ఒక రేంజ్‌కి వెళ్ళిపోయాయని చెప్పాలి. అండ్ ఆ క్వాలిటీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 'హ్యాన్స్ జిమ్మర్' మ్యూజిక్ అండ్ మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే మాత్రం సో, తోపనే చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరూ ఒక మెయిన్ పిల్లర్ లాగా కనిపిస్తున్నారు ఈ సినిమాకి. అండ్ కాస్టింగ్ పరంగా కావచ్చు, డైరెక్షన్ పరంగా కావచ్చు, విజువల్స్ పరంగా కావచ్చు, ఎటు చూసుకున్నా మాత్రం 'రామాయణం' సినిమా మాత్రం ఒక తోపు అవుతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. ఈ ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత. అండ్ ఆ వీడియోని లాస్ట్‌లో చిన్న గ్లింప్స్ అనమాట. అంటే రాముడి క్యారెక్టర్ అలాగే రావణాసుడి క్యారెక్టర్‌ని కూడా జస్ట్ టీజ్ చేశారు. సో, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారనమాట వాళ్ళ క్యారెక్టర్‌లయితే. సో, కాస్టింగ్ పరంగా కూడా సినిమాకైతే నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్ అయితే ఉంది. అండ్ ఈ సినిమా కోసం సుమారుగా 1500 కోట్ల బడ్జెట్ అయితే పెట్టబోతున్నారంట. ఈ సినిమాని మన కథని, మన రామాయణం కథని హాలీవుడ్ కూడా పరిచయం చేయాలనే విధంగా అంత భారీగా అయితే తీయబోతున్నారు. బట్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారనమాట ఈ సినిమా బడ్జెట్ గురించి అయితే. అండ్ ఈ సినిమా 2 పార్ట్‌లుగా రాబోతుంది. ఈ ఇయర్ దివాళీకి ఒక పార్ట్, నెక్స్ట్ ఇయర్ దివాళీకి ఒక పార్ట్ అయితే రాబోతుంది. బట్ 2 పార్ట్స్ కలిపి 1500 కోట్లు అయితే పెట్టబోతున్నారని చెప్పి ఒక వర్షన్‌లో జనాలైతే మాట్లాడుతూ ఉంటే, లేదు కేవలం 2 పార్ట్‌లకు కలిపి 800 కోట్లు మాత్రమే బడ్జెట్ పెడుతున్నారని చెప్పి మరొక వర్షన్‌లో జనాలైతే మాట్లాడతారనమాట. నాకేమనిపిస్తుందంటే 1500 కోట్లు అయితే ఉండదు. మేబీ 1000 క్రోర్స్ కిందే ఉంటుందనమాట. అంటే 800 క్రోర్సో ఆర్ 900 క్రోర్సో పెట్టొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ అది కూడా చాలా ఎక్కువ బడ్జెట్. మన ఇండియాలో అంత బడ్జెట్‌తో ఏ సినిమా కూడా ఇప్పటివరకు అయితే రాలేదనమాట. సో, ప్రెజెంట్ అయితే మాత్రం రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు కూడా 1000 కోట్ల బడ్జెట్ అవ్వబోతుందని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. బట్ అది అఫీషియల్ అయితే కాదనమాట. కానీ రామాయణం సినిమాకైతే మాత్రం 800 కోట్ల వరకు అయితే బడ్జెట్ పెట్టబోతున్నారని కూడా న్యూస్ అయితే మాత్రం చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. బట్ చూద్దాం మరి ఈ సినిమా దివాళీకి అయితే రిలీజ్ కాబోతుంది. ఆ క్వాలిటీ గానీ, ఆ మ్యూజిక్ గానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.